స్కూల్కి వెళుతున్న చిన్నారిని వెంటాడిన ఓ మానవ మృగం అత్యాచారానికి ఒడిగట్టాడు. వారం రోజుల క్రితం తిరువళ్ళూరులో బాలికపై అత్యాచారం చేసి పారిపోయాడు. తమిళనాడులో ఈ నెల 12న ఘటన జరగ్గా ఇప్పటి వరకు నిందితుడి ఆచూకీ దొరకలేదు. స్కూల్కి వెళుతూ ఉండగా ఎత్తుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబం నెల్లూరు జిల్లాకి చెందినగా గుర్తించారు. అత్యాచార ఘటనపై విపక్షాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. DMK పాలనలో అత్యాచారాలు పెరిగాయంటూ విమర్శలు గుప్పించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దారుణం జరిగి వారం గడిచిపోయింది. అయినా నిందితుడు ఇంకా దొరకలేదు. ఒడిశా రాష్ట్రానికి చెందినవాడని, లేదు బీహార్ అని అనుమానిస్తున్నానని ఇంతవరకు పట్టుకోలేకపోయారు పోలీసులు. నిందితుడు రైల్లో ప్రయాణిస్తున్న సీసీ ఫుటేజ్ కూడా దొరికింది. పాప స్కూలుకు వెళ్లే దారిలో కాపు కాసి ఈ దారుణానికి పాల్పడ్డాడా దుర్మార్గుడు. పొట్టకూటి కోసం నెల్లూరు జిల్లా నుంచి వెళ్లిన బాధిత కుటుంబంకి జరిగిన దారుణంతో షాక్ లో ఉంది కుటుంబం. బాధిత బాలిక ఆసుపత్రిలో కోలుకుంటోంది.